హ్యాపీ మనీ మనం వాళ్ళకి హ్యాపీ మనీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. గట్టిగా రబ్ చేస్తూ మీ కళ్ళ మీద పెట్టుకొని ఆ ఎనర్జీని శరీరంతో పాసం చేసుకోండి. మీ అరచేతులు రెండు చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతుంది. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. ఇవాళ హీలింగ్ అప్పుడు పెయిన్స్ గురించి చెప్పారు కదండి. అవునండి. అది నేను అనుకున్నాను ఇవాళ పెయిన్స్ గురించి చెప్తే బాగుంటుంది. బాడీ అవునా? పెయిన్స్ వర్క్ చేసి అదే అది చెప్పారండి. అది చాలా బాగుందండి. వెరీ గుడ్. తగ్గినాయి మరి పెయిన్స్? తగ్గినాయండి. వెరీ గుడ్. అది రోజు కంప్యూటర్ చేస్తాం కదండి, వెనక బాడీ అంతా సాయంత్రానికి నొప్పులుగా ఉంటుంది. అదే అనుకున్నాను ఇవాళ చేశారు, బాగుందండి. ఇది పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఇక్కడ బాగా వైబ్రేషన్ అవుతుందండి, జిమ్ జిమ్ అని ఓకే. లాగుతుంది. ఓంకారం అప్పుడు ఇది గంటల మోత వినపడుతుందండి, బాగా గంటలు మోగించినట్టు, గుళ్ళో గంటలు మోగించినట్టు వినపడింది. ఇవాళ వచ్చేసి ఓకే. పెద్దకాక అని గుడి ఉందండి, పెద్దకాక అని శివాలయం టెంపుల్కి వెళ్ళామండి. అక్కడే మా మ్యారేజ్ కూడా జరిగింది. ఓకే. అక్కడికి వెరీ వెళ్ళి గుడ్. గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నాము. పక్కన అమ్మవారికి వచ్చేసి కుంకుమ పూజ చేయించామండి. బయటకు వచ్చిన తర్వాత బాబా టెంపుల్ ఉంది, అక్కడ బాబా గారి టెంపుల్లో అష్టోత్తరం చేయించుకున్నాము. గుడి బాగా దర్శనం మటుకు బాగా అయింది. వెరీ గుడ్. ఫర్గ్యూనెస్ మటుకి ఇవాళ మా ఆఫీస్ లో స్టాఫ్ మొత్తాన్ని చెప్పుకున్నానండి, లేడీస్ స్టాఫ్ కి. ఓకే. మా బాసులు ముగ్గురు ఉన్నారు, మా బాసులు ముగ్గురు కూడా చెప్పుకున్నానండి. వెరీ గుడ్. యాన్సిస్టర్ హీలింగ్ అప్పుడు ఇవాళ మా నాయనమ్మ వచ్చిందండి. మా నాయనమ్మ వచ్చి ఇట్లా తల మీద చేయబెట్టి నిగురుతా బుజ్జగించినట్లు వచ్చిందండి, బాగుంది అది. వెరీ గుడ్. బ్లెస్సింగ్స్ వచ్చాయి మీకు. బ్లెస్సింగ్స్ వచ్చినాయండి. అంటే నాన్న వాళ్ళ అమ్మ అండి. అదే. నేనంటే బాగా ఇష్టం ఆమెకి. ఇవాళ తను వచ్చింది. సండేగా హాలిడే వస్తుంటది. ఆ, ఆ, సెలవు ఇచ్చుంటారు, అది వచ్చుంటుంది. మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. గురువు గారికి 10% ఇచ్చేసాను, బాబా గారికి 10% ఇచ్చేసాను. నేను కట్టాల్సిన వాళ్ళందరికీ కట్టేశానండి. షాపింగ్ వచ్చేసి ఇవాళ గోల్డ్ షాప్కి వెళ్ళారండి. గోల్డ్ షాప్కి వెళ్ళి నేను ఒక లక్ష్మీదేవి ఉంగరం తీసుకున్నానండి. ఓకే. మా పిల్లలకేమో గోల్డ్ చైన్ ఆర్డర్స్ వచ్చామండి, పిల్లలిద్దరికి. ఇంకా వచ్చేసి బట్టల షాప్కి వెళ్ళామండి. బట్టల షాప్కి వెళ్ళేసి పిల్లలకు కావాల్సిన బట్టలు కొనుక్కున్నారు. ఇంకా వాళ్ళు ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమైనా కావాలంటే మీరు కొనుక్కోండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసానండి. వెరీ గుడ్. ఓకే సార్, చాలా బాగుందండి ఇవాళ, హ్యాపీగా ఓకే. ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈ రోజు అయితే. అయినా నిన్న ఈ రోజుకి వైబ్రేట్, బాడీలో వైబ్రేట్ మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకైతే. రోజు ఎనర్జీ పెరిగే కొద్దీ నేను కాన్ఫిడెంట్ అవుతున్నాను సార్. చాలా హ్యాపీగా అనిపించింది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీనెస్ విత్ బ్లెస్సింగ్ కూడా, అది చాలా హ్యాపీగా అనిపించింది. డివైన్ లైట్ మాత్రం చాలా ప్రొటెక్ట్ చేస్తుంది సార్, అది మాత్రం ఎప్పటికీ అలాగే మాతోనే నేను ఎలా ఎంజాయ్ చేస్తే అది కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంది సార్. చాలా హ్యాపీగా అనిపించింది. ఓంకారం అప్పుడు నిన్న గుడికి వెళ్ళాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాను సార్. ఇక్కడే 3 కిలోమీటర్స్ అవుతుంది మాకు అక్కడికి, ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి. చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే 9 o'clock ఓపెనింగ్ దర్శనానికి, పక్కనుండే గుడిలన్నీ దర్శనం చేసుకుని వచ్చేసాం సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళాం సార్. చాలా హ్యాపీగా రిలాక్స్గా అయింది సార్ అక్కడ. అసలు పీస్ ఆఫ్ మైండ్. ఓల్డ్ టెంపుల్ కదా, ఎప్పుడు ఎనర్జీ బాగుంటుందంట సార్ అక్కడ. ఓల్డ్ టెంపుల్ అన్నందుకు చాలా బాగుంది సార్. అక్కడైతే వెళ్ళి అక్కడే ఒక 5-10 నిమిషాలు అక్కడే ఉండి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసాం సార్. ఈ రోజైతే ఓంకారం అంతా అక్కడే చేసేసాం సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఓంకారం చేసేది.
అది చాలా బ్లెస్సింగ్ అనుకున్నాను. నిన్న అనుకోకుండా వెళ్ళినందుకు మీరు చెప్పిన మాకేదైతే ఇచ్చారో టాస్క్ అంతా క్లియర్ చేసేసాను సార్. అది చేసొచ్చిన తర్వాత చాలా రిలాక్స్ సార్. చాలా 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 రిలాక్స్. అసలు నేను వెరీ గుడ్. టాస్క్ నేనొక్కదాన్ని చేస్తే నాకొక్కటే వస్తుందని చెప్పి నేను నాతో పాటు తనకు కూడా చేయించాను సార్ నేను. ఫుల్ టాస్క్ మొత్తం నేను ఎలా చేశానో తను కూడా అలా చేసేసారు సార్. అది ఇద్దరు ఒకే కొలు రాస్తారా? వేరే కొడుకు రాసుకున్నారా? సార్ తనదే నాది రాసుకున్నాను. వెరీ గుడ్ అండి. ఎవరు ఆకలి ఎవరి పాపాలు వాళ్ళే, ఎవరి కొరికలు వాళ్ళే. కొన్ని దాంట్లో భార్య భర్తలు మ్యాచ్ అవ్వరండి. అది తర్వాత చెప్తాను. అది కాదు దానికి వాళ్ళది అలా ఉన్నింది, అలా రాసేసుకున్నారు. నాకేం కావాలో నేను రాసుకున్నాను, వాళ్ళకేం కావాలో వాళ్ళు రాసుకున్నారు. రెండు అవుతాయండి, ఏం కాదు. అంటే రెండు ఒకటే మ్యాచ్. నాది కొంచెం నా లెవెల్ వేరే, వాళ్ళ లెవెల్ వేరే. రెండు ఒకటే సార్, రెండు ఒకటే. తప్పలేదు, ఎదురుగా అవుతుంది, ఏం కాదు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అది మాత్రం నిజంగా అంటే ఆ ట్రీకి హగ్ చేసుకున్నప్పుడు హార్ట్ బీట్ అంటే చాలా ఫాస్ట్ గా నాకే వినిపిస్తుంది సార్. హార్ట్ బీట్ అంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. నేను అనుకున్నాను మీరు చెప్పినప్పుడు ఎలాగా పాజిటివ్, నా నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఇవ్వండి అని నేను తల ఇలా పైకెత్తేసి హగ్ చేసుకొని తల పైకెత్తాను సార్. ఆ చెట్టు అంతా గాలి గాలి వీస్తుంటే అప్పుడు అనుకున్నాను నాలో ఉండే నెగిటివ్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీది అంతా పాజిటివ్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలా 21 టైమ్స్ ఓపెన్ చేసుకొని తనకు కూడా ఇలాగే చెప్పి, తను ఓపెన్ ప్రేయర్ రాదు కాబట్టి నేను అంతే చెప్పాను సార్. నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఇవ్వండి అని అడుగు అని చెప్పాను. అంతే చెప్పాను. నేను నా ప్రేయర్ అంతా క్లియర్ చేసేసాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టాస్క్ ఎప్పుడెప్పుడు క్లియర్ అవుతుందా అని దానిపైన ఫోకస్ పెట్టి, ఎంత ఫోకస్ పెట్టినందుకు అంత రిజల్ట్ అంటారు కదా సార్, మీరు ఎప్పుడు ఫోకస్ చేయండి, రిజల్ట్ పొందండి. అది మాత్రం నేను నా కళ్ళారా చూసేసాను సార్. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడికి వెళ్ళి ఆ టాస్క్ క్లియర్ చేసి తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేయించుకొని వచ్చాను. అది కూడా శివ టెంపుల్ సార్. ఎప్పుడు అలా ఇంకా పీస్ ఆఫ్ మైండ్ ఇంటికి వచ్చేంత వరకు కూడా అలాగే ఎంత రిలాక్స్ ఉన్నామంటే, నిన్న అంత ఫుల్ రిలాక్స్. నేను కూడా ఆయన కూడా డ్రైవింగ్ వెళ్ళారు సార్. నేను అన్నాను హ్యాపీగా డ్రైవింగ్ చేసుకుని దర్శనం చేసుకుని హాయిగా రండి అని చెప్పాను. అదయింది సార్. ఈరోజు ప్రేయర్ లో మాత్రం నేను అనుకునే నాకు కొంచెం ఎవరైతే నన్ను బాధిస్తున్నారో వాళ్ళకి చెప్పేసాను సార్. ఈరోజు ఇచ్చేవాళ్ళు ఇక్కకున్నట్టు కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటే వాళ్ళకి ఈరోజు ఫర్గివ్నెస్ చెప్పేసాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శివయ్య నీ నుండి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ నుండి నాకు తీసుకొచ్చి ఇచ్చాయని నేను ప్రేయర్ చేసుకున్నాను సార్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఈ యాన్సిస్టర్స్ అయితే అమ్మ, నాన్న, గురువు గారి బ్లెస్సింగ్ ఎప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా నాకు ఒక నా ఎనర్జీకి ప్రొటెక్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ సార్. మీరందరూ మా దగ్గర మాతో ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. నాకైతే మనీ కౌంటింగ్ సార్ ఈరోజు 10% నాకు ఎంత కావాలో నేను అంత కౌంటింగ్ చేసేసుకొని నా గోల్ కి మొత్తానికి పెట్టేశాను సార్. ఆ గోల్ మొత్తానికి పెట్టే ముందు గురువు గారికి 10% ఇచ్చేసి తర్వాత నేను నా పనికి నేను యూజ్ చేసుకున్నాను సార్. షాపింగ్ అంటే నా బర్త్డే దగ్గరకు వస్తుందని నేను ముందుగానే ప్రిపేర్ అవుతున్నాను సార్. బర్త్డేకి ఏదో ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా లేదా నేనే ఒకటి తీసుకోవాలని డిసైడ్ అయ్యాను సార్. ఈసారి మాత్రం బర్త్డేకి అది ఇంకా బ్లెస్సింగ్ కావాలి అని అడుగుతున్నాను గురుగారు. వెరీ గుడ్ అండి, ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మాకన్నీ మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్. మా నాన్న ఫస్ట్ తిరుపతి ప్రసాదం మీరు పంపించారు. తర్వాత పక్కన వాళ్ళు శ్రీశైలంకి వెళ్ళారు. తర్వాత శృంగేరికి వెళ్ళారు. శృంగేరి ప్రసాదం వచ్చింది. నిన్న సత్యనారాయణ స్వామి ప్రసాదం వచ్చింది. తర్వాత అరుణాచలం ప్రసాదం చాలా ఈసారి ఈ మంత్ లో అయితే అయినా సరే మేము అలాగే గుడికి కూడా అలాగే వెళ్తున్నాము. ప్రసాదాలు అలాగే వస్తున్నాయి. చాలా ఈ ఇయర్ 25 అంటే మిరాకిల్ సార్. 25 మిరాకిల్. 9 నెంబర్ యూనివర్సల్ నెంబర్. మిరాకిల్ అంటే మిరాకిల్ సార్. ఇయర్ అంతా ఫుల్ ఆఫ్ మైండ్, ఇయర్ అంతా ఎంజాయ్మెంటే సార్. ఈసారి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అంతా మీ దయ, మీ ఆశీర్వాదం. వెరీ
వెరీ గుడ్. మొత్తం మనకి బ్లెస్సింగ్ ఉండబట్టే అక్కడి నుంచి మనకి ఇక్కడి వరకు ప్రసాదం వస్తుందని నేను ఎప్పుడూ అలాగే అనుకుంటాను సార్. మీరు అంటారు కదా సార్. మీకు మీకు ఏ దేవుడి ప్రసాదం అనుగ్రహం ఉందో ఆ దేవుడి ప్రసాదం మీకు వస్తుంది. ఏ దేవుడి ప్రసాదం మీకు వచ్చిందో ఆ దేవుడి దర్శనం మీరు వెళ్తారు. ఓకే అండి. వాళ్ళ అనుమతి లేకుండా మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆహ్వానించి వాళ్ళని అడుగుతున్నాం బ్లెస్సింగ్స్ ఇమ్మని. సో అది వస్తాను ప్రసాదం. మీకైతే అందరికి వస్తాయి. ఓకేనా? దేవాలనుకుంటాను. సరే గారు. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. అయితే రాత్రి ఇదే ఇట్లా పెట్టుకొని ఓపెన్ చేసుకోమన్నారు కదా సార్. అవునండి. అది కొంచెం నొప్పి తగ్గింది సార్ నాకు. లేకపోతే సో బాగా పొద్దున్న చేయలేదా? సార్ పొద్దున్న చేయలేదా? పొద్దున్న ఈ రోజు అసలు లేవటమే లేటు వెరీ గుడ్. కొంచెము ఇవి తగ్గి మొత్తం అసలు పెయిన్స్ ఉండి కడుపులో ఈ డొక్కలో ఇదంతా పెయిన్స్, అది వెనకంతా పెయిన్ ఉంది. అందుకే ఇక లేవలేకపోయా. మనది మెడిటేషన్ ఉన్నది, హీలింగ్ సెషన్ ఉందని 4:30కి ఏమో లేసా. ఇవాళ లేట్గానే లేసేస్తా. లేకపోతే మార్నింగ్ కూడా కానీ అది అట్లా చేస్తే ఓపెన్ చేస్తే ఇదంతా బాగా పెయిన్ ఉంది సార్. తగ్గి అంతా తగ్గింది సార్. కొంచెం ఇవాళ పర్వాలేదు. మళ్ళీ చేయండి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం చేయండి. నైట్ తగ్గిపోతుంది. మన సెషన్ అందుకే ఈరోజు పేరు కూడా చెప్పాను ఈరోజు. అవును సార్. చాలా అయితే నేను ఇదివరకు మన మెడిటేషన్ లో సార్ నేను కింద చిన్న స్టూల్ వేసుకొని కాలు పెట్టుకునేదాన్ని. ఇదివరకు కాళ్ళు అసలు బాగా పెయిన్ ఉంటాయండి. అసలు ఇప్పుడు ఈ మంత్ మన మెడిటేషన్ లో అసలు ఆ స్టూల్ మీద కాలే పెట్టుకోవట్లేదు సార్. కిందే పెట్టుకుంటున్నా. వెరీ గుడ్. నాకు లెఫ్ట్ సైడ్ పెయిన్ కూడా చాలా అవునండి. చాలా తగ్గింది సార్. ఈ 4-5 మిరాకిల్. ఉండేదే మడిమ మంట ఉండేది. సైడ్ బాగా పెయిన్ ఉండేది సార్. చాలా తగ్గింది. ఈ మధ్య పెయిన్ వచ్చినా గానీ నేనేమనుకున్నా మిమ్మల్ని మనసులో అనుకోని నాకు తగ్గిపోయింది. సార్ తగ్గిచ్చేసారు. హీలింగ్ తగ్గిపోయింది అట్లా అని ఒక 2 మినిట్స్ అట్లా కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని అట్లా అనుకుంటున్నా సార్ మిమ్మల్ని నా మనసులో అనుకోని. మా గురువుగారి వలన తగ్గిపోయింది అని అనుకుంటున్నా సార్. అట్లా చాలా మటుకు కవర్ అయింది సార్. లేకపోతే ఇదివరకు నిల్చోవాలంటే చాలా ఏడుపొచ్చేది. చాలా తగ్గింది సార్. మోకాళ్ళ వెరీ నొప్పి గుడ్. కూడా చాలా ఇదివరకు బాగా పెయిన్ ఉంది సార్. ఇక్కడ సులుకు పోటు అన్నమాట. అవి కూడా 20% తగ్గింది సార్. చాలా వెరీ గుడ్. హ్యాపీ కంగ్రాచులేషన్స్. అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఈరోజు ఓంకారంలో సార్ కాళీమాత కాళీమాత కనిపించేసి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అవతారంగా కనిపించింది సార్. అంటే 4 చేతులతోటి, ఒక చేతిలో కలశం, ఒక చేతిలో డబ్బులు, ఒక చేతిలో లడ్డు, ఒక చేతిలో ఇట్లా ఆశీర్వచనం లెక్క కనిపించారు సార్ అమ్మవారు ఈరోజు. ఈరోజు అంతా ప్రశాంతంగానే అట్లా కనిపించి చాలాసేపు కూర్చున్నారు సార్ నా ముందే. చాలాసేపు కూర్చొని అంటే నేను ఫస్ట్ నా ఫేవరెట్ ప్లేస్ అంటే దేవుడి గదిలోకి వెళ్తాను కాబట్టి అక్కడే చాలాసేపు కూర్చొని వెళ్ళిపోయారు సార్. ఇది బాగా అసలు ఎంత పెయిన్ సార్ ఇక్కడ. ఇదంతా పెయిన్ ఈ రోజు అయితే చాలా పెయిన్ అనిపించింది. అది తగ్గిపోతుంది. ఏం కాదు. అమ్మను అత్తయ్య ఆశీర్వాదం ఇచ్చారు సార్ ఈరోజు. ఈరోజు క్షమాపణలు అంటే మా వారికి మా పనమ్మాయికి చెప్పుకున్నాను సార్. ఈరోజు క్షమాపణలు. వాళ్ళకేమో బ్లెస్సింగ్స్ ఇచ్చాను. డ్వాక్రా పద్మకి వాళ్ళు నాయనకి వాళ్ళకి వస్తున్నట్టు నాయనకి ఇస్తున్నట్టు వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఇదివరకేమో బాగా మనసులో అనుకునేదాన్ని వాళ్ళు వచ్చేస్తే నాకు వచ్చేస్తాయి అనేసి బ్లెస్సింగ్సే ఇస్తున్నా సార్ వాళ్ళకి. ఆ బ్లెస్సింగ్స్ వల్ల గానే ఏమో సార్ మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా మండే నేను బ్యాంక్ వెళ్ళి కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను ఆంటీ అని అంది. నిన్ననో మొన్న ఫోన్ చేస్తాను నేను ఆమెకి. అది కూడా కొంచెం హ్యాపీనే అనిపించింది సార్. అంటే కొంచెం మనం అంతా పాజిటివ్ థింకింగ్ చేస్తున్నాం కాబట్టి అంతా పాజిటివ్ వస్తున్నాయని అయితే అనిపిస్తుంది సార్. ఇది బాగుంది. ముక్కోటి దేవతలు కూడా పైనుండి ఆశీర్వదిస్తున్నట్టు ఉంది సార్. పూలును అక్షింతలు వేశారు. తల మీద చెయ్యి పెట్టినట్టు అనిపించింది సార్. అయితే ఇవాళ పోయేటప్పుడు అక్కడ
హన్మకొండ వెళ్దాం అనుకున్నాం సార్. మా వారికి బట్టలును అదేంటి గోల్డ్ షాప్‌కి వెళ్దాం అనుకున్నాం. అలానే మేము రిసార్ట్ ఒకటి చూసొద్దాం అనుకున్నాం సార్. వాళ్ళ కార్‌లో వెళ్తాము. అయితే వాళ్ళు ఆశీర్వదించిన తల మీద చేతులు పెట్టిన పంపించింది సార్ ఈరోజు. ఈరోజు వాటర్ ఎలిమెంట్ పోయేటప్పుడు అక్కడ చెరువు ఉంటది సార్ దారిలో. అక్కడ చేద్దాంలే అనుకున్నాం సార్. ఇక్కడ నుండి వెళ్ళాలంటే దగ్గుకి వశపడలేదు సార్. నిన్న ఇవాళైతే మొన్నను అంత నిన్న వెళ్దామంటే దగ్గుకు వశపడలేదు అసలు. నైట్ నుండే కొంచెం ఓపెన్ చేసుకున్నప్పుడు నైట్ నుండే తగ్గింది సార్ కొంచెం. ఆ దగ్గు పెరుగు తగ్గింది. మాత్రం తగ్గిపోతుంది. నొప్పి తగ్గింది. అందుకే వెళ్ళేసాను. వెళ్ళే దారిలో కార్ ఆపేసి అక్కడ వేసేద్దాం. మా వారితో కూడా తనకి ఏముందో కోరిక అది రాపించుకొని అక్కడ వేసేద్దాంలే చెరువులో అనుకున్నా సార్. మామూలుగా అక్కడ నుండి వచ్చిన తర్వాత చెట్లలో మా ఇంటి దగ్గర మామూలు చెట్లు ఉన్నాయి సార్. అక్కడ పెట్టేద్దామని. లేకపోతే పెద్ద చెట్లు మనకి కనిపిస్తే అక్కడ కొంచెం హగ్ తీసుకొని వద్దామని అనుకున్నా సార్. ఈరోజు మటుకు ఊరెళ్తున్నాం సార్. హన్మకొండ వెళ్తున్నాం. ఈరోజు మనీ కౌంటింగ్ కూడా మంచిగా ఉంది సార్. నేను అనుకున్న టార్గెట్ కౌంట్ చేశాను. నా హ్యాండ్ బ్యాగ్‌లో, పర్స్‌లో పెట్టుకున్నాను. మామూలుగా చారిటీ వాళ్ళకి, గురువు గారికి, గోశాలకి మామూలుగా వాటి మటుకు రోజు వెళ్తూనే ఉంటాయి సార్. అవి వెళ్ళిన తర్వాతే మిగతాయి నేను వాడుకుంటాను సార్. ఈరోజు గోల్డ్ షాప్‌కి వెళ్ళి రింగ్స్ తీసుకుంటాం సార్. రిసార్ట్‌కెళ్ళి అవన్నీ ఒకసారి చూసేసి ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజైతే కొంచెం నాకు పెయిన్ తగ్గింది కదా! కొంచెం చాలా హ్యాపీగా ఉంది సార్. మొన్న చాలా దగ్గుండే బాగా డిస్టర్బెన్స్ ఉండే. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పూర్తిగా తగ్గిపోతుంది. అందరూ ఒకసారి సరోజ గారికి కంగ్రాచులేషన్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ జయ గారు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి సరోజ గారు మీకు? మోకాళ్ళ నొప్పులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? 20 years agoనే సార్. ఇవి పాదాల నొప్పులు? ఇవి ఒక 2 years సార్. సో 20 సంవత్సరాలు ఉన్న నొప్పులు కూడా నేను చెప్పాను 2 months తగ్గిపోతుందని చెప్పి 1 month తగ్గిపోయింది. మిరాకిలే కదా! ఇంకా ఏమైనా చిన్న చిన్న ఉన్నా అవి కూడా నెక్స్ట్ మంత్ మొత్తం క్లియర్ అయిపోతాయి. సరోజ గారు ఏంటంటే రన్నింగ్ చేయాలి. ఏ నొప్పులు లేకుండా డాన్స్ చేయాలి, వాకింగ్ చేయాలి. డైలీ వెళ్ళి పార్క్లో వాకింగ్ చేయాలి, హ్యాపీగా డాన్స్ చేయాలి, సంతోషం రన్నింగ్ చేయాలి. చేస్తారు, నేను చేపిస్తాను. దేవగా నేను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కోరేనమ్మ గారు. అసలు ఇవాళంతా ఫ్లో అండి, ఫ్లోయింగ్ ఏ ఫ్లో? బాగా ఎక్కువైంది ఒళ్ళంతా. ఇక్కడ నుంచి పాదాల దాకా వైబ్రేషన్. వెరీ గుడ్. ఒక గోల్డ్ కలర్ లో వాటర్ ఒక బాగా ప్రవహిస్తా ఉందన్నమాట నాకైతే. ఓకే. అట్లా అనిపించింది. ఇంకా? ఓంకారం దగ్గర నుంచి ఫస్ట్ విశ్వశక్తి అన్న దగ్గర నుంచే బాగా ఇదైంది. కళ్ళుమ్మటి నీళ్లు కూడా వస్తున్నాయి, తీసుకుంటానే ఉన్నాయి. ఎవరైనా ఏడిపించుంటారు, అది మీరు ఏడుతున్నారు. ఎవరైనా ఏడిపించుంటారు, అది మీరు ఏడుతున్నారు. ఎందుకు వస్తాయి నాకే అర్థం కాలేదు. అలా వస్తాయండి. నెగిటివిటీ పోయినప్పుడు కళ్ళ నీరు కారుతాయి, బాడీ షేక్ అవుతుంది, శరీరం అంతా ఊగుతుంది. ఇదంతా జలధరించటం అప్పుడు 2-3 సార్లు జలధరించు మధ్యలో 2-3 సార్లు ఫ్లో అన్నమాట మొత్తం. ఆ గోల్డ్ కలర్ లో వాటర్ పడిపోతా ఉన్నాయి కింద, నేల మీద పడి పోస్తుంటే ఎక్కడో పోస్తున్నాను అవి కింద పోతున్నాయి. ఏం కాదండి, అవి కాయిన్స్ కింద మారి ఇంటికి వస్తాయి. మనకు ఏదో వచ్చిందో ఖచ్చితంగా మనకు వస్తాయండి. నమ్మాలి. మనకు కుర్రప కావాలనుకోండి, ఆ కుర్రప కోసం మనం భయపడతాం. కుర్రప భయపడితే రాదు. లేదా మనకు 10 రోజులు చాలు, 20 రోజులు చాలు, మనం డిసైడ్ అవుతాం. మీరు ఎప్పుడైతే చాలు అక్కడ ఆగిపోద్ది. కావాలంటే ఇంకా వస్తుంది.
ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, భోజనం వడ్డిస్తారు, మీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ, వాళ్ళు వేస్తారు, వద్దంటే ఏం చేస్తారు? పళ్ళ తిన బతిమలు పెడతారా? పెట్టరు కదా, పక్కే ఇంకొకటి పెట్టేస్తారు. యూనివర్స్ కూడా అంతే, అది అవకాశం మనకి ఇస్తుంది. ఎప్పుడైతే మీరు హీలింగ్ సెషన్ అటెండ్ అయ్యారో మీకు తెలియకుండా మీరు రిసీవ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. రిసీవ్ మోడ్ అంటే ప్రతిదీ తీసుకోవచ్చు, అది ఇది కాదు, ఏదైనా తీసుకోవచ్చు, ఒకటి కాదు. బట్టలు కావాలా, బంగారం కావాలా, డబ్బు కావాలి, సంతోషం ఏదైనా వస్తుంది. మీరు రిసీవ్ మోడ్ ఉంటారు, ఆ విషయం మీకు తెలియదు. వచ్చిందని మనం యాక్సెప్ట్ చేయాలి. మీకు గుళ్ళకి ఇష్టం అనుకోండి, రెగ్యులర్ అట్లకి వెళ్తారు. మీకు గిఫ్ట్లు ఇష్టం అనుకోండి, రెగ్యులర్ గిఫ్ట్లు వస్తాయి. మీకు షాపింగ్ ఇష్టం, రెగ్యులర్ షాపింగ్కి వెళ్తారు. అలా మీకు ఏదైతే ఇష్టమో అది ముందు జరిగిపోద్ది, అది మిగతా అన్ని జరిగిపోతాయి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. మీకు ఏది కావాలి డిసైడ్ అయిపోండి, వచ్చేస్తుంది. ఓకేనా? ఒకటి ఫిక్స్ చేసుకోండి, మీకు ఎంత కావాలి ఈ నెలకి, అది వచ్చేస్తుంది. కూర్చొని ఊహించుకోండి, సరిపోతుంది. ఓకేనా? వ్యాపారం బిజినెస్ పెట్టండి, మిగతా వదిలేదు, నేను చూసుకుంటా. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు డౌట్స్. బాగా అందరికీ హీలింగ్ వస్తాయి. అసలు తట్టుకోలేనంత వస్తుందన్నమాట. వస్తుందండి, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి ఎన్నో నెగిటివ్స్ మన మైండ్లో ఉంటాయి. అవి పోయే ముందు చిన్న చిన్న పోయినాయి అనుకోండి, మనకు తెలియకుండా పోతాయి. కానీ పెద్దవి పోయినప్పుడు మన బాడీ మొత్తం షేక్ అవ్వడం, ఎక్కడైతే బాగా ప్రాబ్లమ్స్ అక్కడ పెయిన్స్ వస్తాయి. అది ఎంతసేపు సెషన్ ఉన్నసేపే. ఎప్పుడైతే నేను కెమెరా ఆఫ్ చేస్తానో నెక్స్ట్ మినిట్ మళ్ళీ పోతాయి. అబ్జర్వ్ చేయండి. నేను మిమ్మల్ని చూస్తూ హీల్ చేస్తున్నాను, లైవ్ లో ఎక్స్చేంజ్ చేస్తున్నాను. డే బై డే పవర్ పెరుగుతుంది మీకు. ఇంకా ఎంతసేపు నేను 4కే లేచి అన్ని పనులు చేసుకున్నా, అసలు నిద్ర మత్తు కూడా లేదు. ఇంకా ఇట్లా కూర్చున్నాను, ఇంకా మళ్ళీ ఆవలింతలు. మీరు చూసే ఉంటారు నన్ను ఈ రోజు బాగా. చూసాను, లేచి పక్కకెళ్ళారు, చూసాను. అవన్నీ తగ్గిపోతాయండి. అవన్నీ వస్తున్నాయంటే మీలో నెగిటివ్ మొత్తం పోతుంది బయటికి. ఎప్పుడైతే పోయిందో పూర్తిగా అన్నీ ఆగిపోతాయి. ఓకేనా? కాబట్టి ధీమాగా ఉండండి. థ్యాంక్ ఈ యూ. సెషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏడు పిల్లల చెంగు గంతులు వేస్తారు, ఆనందంతో గంతులు వేస్తారు, కొందరు చప్పట్లు కొడతారు. ఎందుకంటే మీకు ఆశలు మీకు వస్తాయి కాబట్టి. నమ్మండి, పొందండి, అంతే. ఏ డౌట్స్ ఉన్నా ఫోన్ చేసి చెప్పండి, నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా? మీ గోల్ ఏంటి ఈ మంత్, ఎంతవరకు ఫుల్ఫిల్ అయింది, మీరు ఏం చేస్తున్నారు? మీకోసం ఆల్రెడీ చేస్తున్నాను, బట్ మీరు చేసుకోవాలి. ఒకటే ఫోకస్ ఉండాలి. అన్నం తింటే అన్నం కోసం, అన్నం తింటే అన్నం గురించి ఆలోచించాలి. ఓకే, కాటన్ గురించి ఆలోచించాలి. టీవీ గురించి ఆలోచించాలి. టీవీ ఫోకస్ చూడాలి. అంటే మనం ఏదైతే చేస్తే దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. వాకింగ్ చేస్తున్నప్పుడు వాకింగ్ కోసం ఆలోచించాలి. మనం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టాలి, వేరే దాని ఫోకస్ షిఫ్ట్ చేయకూడదు. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? మీకు ఏ కాదు కోరుకోండి, దాని మీద ఫోకస్ పెట్టండి, వచ్చేస్తుంది. అంతే, చాలా సింపుల్. ఎందుకంటే మీరు హీరో అవుతారు గట్టి. ఓకేనా? రేపు కలుద్దాం. గుడ్ న్యూస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.